Then next properties of carbonyl compounds. Properties of carbonyl compounds. ఇక్కడ దీనికి అన్ని కూడా నేమ్ రిలేషన్స్ ఉన్నాయమ్మా ప్రాపర్టీస్ లో. very important name reactions and ఇవి. Here the first one is Clemmensen reduction. Clemmensen reduction reaction. Here carbonyl compounds C1O ఇక్కడ కార్బొనైల్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉంటే CH3 ఉన్నట్టు లేకపోతే ఒక ఆల్డిహైడ్ ఉన్నట్టు ఏదన్నా మనకు పర్వాలేదు మీకు అర్థం అవడానికి పోనీ ఏదోటి గ్రూప్ పెట్టేస్తుంది ఫస్ట్ సపోజ్ ఇది పెట్టేసింది CH3H పెడితే ఇది ఏమైంది ఎసిటాల్డిహైడ్ అయింది అంటే జనరల్ గా నేను ఏమంటాం అంటే కార్బొనిల్ కాంపౌండ్స్ అంటాం కాబట్టి ఇంకా డైరెక్ట్ నేను ఏమంటానంటే R లేదా H తో ఇండికేట్ చేస్తాను RH which is carbonyl compounds are treated with on reduction with which is a reduction reaction on reduction with zinc amalgam. Zinc amalgam means Zn and HCl. Zinc amalgam in the presence of HCl to give corresponding hydrocarbons H, which is called zinc amalgam. Zn and HCl అయితే ఉందో దాన్ని ఏమంటాం అంటే zinc amalgam అని చెప్తాం. ఇక్కడ which is a carbonyl దీనికి స్టేట్మెంట్ చూసినట్లయితే ఎలా రాయొచ్చండి carbonyl compounds are reduced with Zn and Hg in the presence of HCl to give corresponding hydrocarbons అంటే ఏంటమ్మా ఆర్గాన్స్ ప్రొవైడ్ చేస్తాయి hydrocarbons. This reaction is called Clemmensen reduction. ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే సింపుల్ గా CH3COOH. Here the name of the compound is acetaldehyde. ఏంటంటే acetaldehyde. ని రెడ్యూస్ చేస్తున్నాను. రెడ్యూస్ దేని ప్లేస్ లో జింక్ అమాల్గం HCl ఏది ఫామ్ అవుతుంది కరస్పాండింగ్ హైడ్రోకార్బన్స్ అంటే that is C double bond entirely converted into CH2. అక్కడ C double bond ప్లేస్ లో వస్తుంది CH2 వస్తుంది H. ఇది దీనికి ఒక అంతంగా రాసినట్లయితే ఇది లైక్ CH3 ఉంది CH2 కి H కలిపితే ఎంత CH3 which is ethane. Here another form of another name of acetaldehyde is ethanol. ethanol దేనికి కన్వర్ట్ అయింది దీనికి కన్వర్ట్ అయింది. ఇది ఎగ్జాంపుల్ అంటే మీరు ఇది రాసుకున్నా సరే సరిపోద్ది. Here what happens in Clemmensen reduction? Carbonyl compounds are reduced in the presence of with zinc amalgam and HCl to give corresponding hydrocarbons. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి గ్రూప్స్ ని బట్టి దట్ ఎంటైర్లీ గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ CH2. ఇక్కడ ఏది జరుగుతుందంటే జింక్ అనేటువంటిది 2 ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. HCl అనేటువంటిది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే H+ ions ని ప్రొవైడ్ చేస్తుంది.
ఇది టోటల్గా ఎలా అయిపోతుందంటే వాటర్ మాలిక్యూల్ బయటకు పోయి ఇక్కడో హెచ్ వస్తాయి. అదంతా కూడా మెకానిజంలో ఉంటుంది. మెకానిజం మీకు పని లేదు, నా అవసరం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకనే ఇది ఎప్పుడు మెకానిజం చెప్తుంది, అవసరమైందని మాత్రమే చెప్తుంది. ఇక్కడ ఇంటర్నల్గా జరిగేటువంటి విషయం హెచ్సిఎల్ నుంచి హెచ్ప్లస్ వస్తుంది, జడన్ అండ్ ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంతే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమండి దీనికి స్టేట్మెంట్ వచ్చింది, కార్బొనైల్ కాంపౌండ్స్ ఆర్ రెడ్యూస్డ్ with zinc amalgam. Here the name of the compound is zinc amalgam. Zinc amalgam. Zinc amalgam in the presence of HCl to form corresponding hydrocarbons. This is a Clemmensen reduction reaction. Then దీనిలాగే హైడ్రోకార్బన్స్ కింద ప్రొవైడ్ చేసేటువంటి ఇంకో రియాక్షన్ ఉందండి, దట్ ఈస్ Wolff-Kishner reduction. అది ఎలా ఉందో చూద్దాం. Here next one is Wolff-Kishner reaction. That means RC1 H తీసుకున్నాను. ఏంటిది? కార్బొనైల్ కాంపౌండ్. కార్బొనైల్ కాంపౌండ్ తీసుకుని దీన్ని NiH2 అంటే NiH2 ఉందండి, విచ్ ఇస్ కాల్డ్ హైడ్రోజీన్. దీన్ని ఏమంటారంటే హైడ్రోజీన్ అని చెప్తాం. ఇక్కడ దీంతో ట్రీట్ చేసినట్లయితే ఏం పోతుందంటే వాటర్ పోయి there is a formation of compound like this RCH and a double bond N and NiH2 వస్తుంది, which is called hydrazone. హైడ్రోజోన్ హైడ్రోజన్ వస్తుంది, ఏం మారుతుంది? హైడ్రోజన్ కింద మారుతుంది. ఫర్దర్ గా దీన్ని AOH and ethylene glycol CH2OH and CH2OH. the పేరు ఏంటంటే ఇథిలిన్ గ్లైకాల్ తో ట్రీట్ చేసినట్లయితే దట్ ఎంటైర్లీ కన్వర్టెడ్ ఇంటూ RCH2H plus N2, which is alkane. That means hydrocarbon కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ హైడ్రోకార్బన్స్. ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే ఎవరైనా స్టేట్మెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ హైడ్రోజీన్ టు ఫార్మ్ హైడ్రోజోన్ followed by reaction with KOH in the presence of ethylene glycol. Here the name of the compound is ethylene glycol. Ethylene glycol. Glycol అంటే చెప్పామంటే OH ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే glycol అని చెప్పు. Glycol to form corresponding hydrocarbon. Read the statement for this reaction. Statement is carbonyl compounds are treated with hydrazine to form hydrazone. This is hydrazone to form hydrazone. Further it is treated with KOH and CH2OH and OH, ethylene glycol, to form corresponding hydrocarbons. This reaction is called the corresponding hydrocarbons means which is nothing but alkane. ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఆల్కేన్ కింద ఫామ్ అవుతుంది.
ఏ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే వుల్ఫ్-కిర్ష్నర్ రియాక్షన్. ఇట్ ఈస్ వుల్ఫ్-కిర్ష్నర్. ఏం జరిగింది ఇక్కడ వుల్ఫ్-కిర్ష్నర్ రియాక్షన్ లో? కార్బోనైల్ కాంపౌండ్ is treated with hydrazine to form hydrazone. Hydrazone means there is a double bond linkage between carbon and nitrogen. That nitrogen is attached to NH2, which is called hydrazone. On reaction with KOH in the presence of ethylene glycol to form corresponding hydrocarbons. This reaction is called Wolff-Kishner reduction. Here also, which is reduction reaction. ఇది కూడా ఏ రియాక్షన్ అమ్మా? రిడక్షన్ రియాక్షన్ కింద లెక్క వస్తుంది. ఇది వచ్చి ఈ రియాక్షన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ అండి. కొద్దిగా జాగ్రత్త చూసినట్లయితే క్లియర్గా రాసుకోండి. The next very important reaction అండి. ఈ రియాక్షన్ లేకుండా అసలు పేపరే ఉండదు. That is very important. It is Aldol reaction. This is next name reaction, that is Aldol reaction. Aldol reaction. Aldol condensation reaction general గా దీన్ని ఏమంటామంటే Aldol condensation. Aldol condensation reaction. Condensation అంటే చిన్న వాటర్ మాలిక్యూల్స్ లాంటివి ఎలిమినేట్ అయ్యి మనకు రియాక్షన్ జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే కండెన్సేషన్ రియాక్షన్ అంటామండి. రెండు మాలిక్యూల్ కలిసినప్పుడు. ఇప్పుడు ఇది చూడండి, ఇది సైంటిస్ట్ నేమ్ కాదమ్మా. దాంట్లో నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్. దట్ మీన్స్ ఇక్కడ రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయి కనబడుతున్నాయండి. ఒకటి ఆల్డిహైడ్, రెండోది ఆల్కహాల్. అంటే నీకు ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ఏదైతుందో దాంట్లో ఈ రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉంటాయని అర్థం. ఇది ఫామ్ అవడానికి నువ్వు ఏం తీసుకుంటావు అంటే very important. That means alpha hydrogen containing. ఇక్కడ దీనికి స్టేట్మెంట్ రాస్తాను ఫస్ట్. alpha hydrogen containing alpha hydrogens containing alpha hydrogens containing carbonyl compounds. It may be aldehyde or ketone. Alpha hydrogens containing carbonyl compounds are reacted with base or reacted with aqueous NaOH. Reacted with aqueous NaOH to form beta hydroxy carbonyl compound. Beta hydroxy carbonyl compound. Beta hydroxy carbonyl compounds. ఇది స్టేట్మెంట్. ఇది ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. దీనికి మామూలుగా రియాక్షన్ తీసుకున్నట్లయితే ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బోనైల్ కాంపౌండ్ అంటే మేబీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. నేను ఒక కాంపౌండ్ ఎలా తీసుకున్నాను నేను CH3COOH. Here name of this compound is acetaldehyde. Acetaldehyde. ఆల్ఫా హైడ్రాక్సీ కార్బన్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ ఈ యొక్క కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ కి పక్కన ఉన్నటువంటి కార్బన్ ఏమంటారంటే ఆల్ఫా కార్బన్ అని చెప్తారు. ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయినటువంటి హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అని చెప్తారు. ఇలా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి రెండు ఆల్డిహైడ్స్ ఒకే రకమైన
గుర్తుపెట్టుకోండి. రెండు ఒకే రకమైనటువంటి మధ్యలో జరిగితే అది ఆల్డాల్. తర్వాత మళ్ళీ వేరే విషయం ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ మాట్లాడాలి. కనీసం ఇలా తీసుకుని దీన్ని దేని బ్రాంచ్లో ట్రీట్ చేస్తున్నాం, యాక్వస్ NaOH బ్రాంచ్లో ట్రీట్ చేసినట్లయితే నీకు ఫస్ట్ స్టెప్ ఏం ఫామ్ అవుతుందంట, బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుందండి. అంటే ఇక్కడ తీసుకున్న దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2. ఎన్ని తీసుకున్నాం, 2. అంటే మొత్తం వచ్చేటువంటి దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే 4 కార్బన్స్ ఉంటాయి. ఇలాగే 4 కార్బన్స్ వాడు ఏం చెప్తారు అక్కడ, బీటా హైడ్రాక్సీ అంటే ఇది ఆల్ఫా కార్బన్ అన్నాం కదా, ఇది ఏ కార్బన్ అవుతుంది, బీటా కార్బన్ అవుతుంది. బీటా కార్బన్ మీద ఏముంటుందమ్మా, హైడ్రాక్సీ అంటే OH ఉంది. నువ్వు ఆల్డిహైడ్ తీసుకుంటే ఆల్డిహైడ్, కీటోన్ తీసుకుంటే కీటోన్ వస్తుంది. ఇక్కడ బీటా హైడ్రాక్సీ కార్బన్ కాంపౌండ్ వస్తుంది. అంటే CH3H CH2 ఇలా వస్తుంది. దీన్ని ఫర్దర్గా హీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి H అక్కడ ఉన్నటువంటి OH కలిపి వాటర్ కింద పోయి తెలిసి కాంపౌండ్ లైక్ దిస్. దట్ ఈస్ CH3 CH డబుల్ బాండ్ CH CHO. ఇది వస్తుంది. ఇక్కడ పేరేంటి, ఎస్టాల్డిహైడ్. ఇక్కడ వచ్చిన పేరు ఏమి ఉన్నాయి, 1 2 3 1 2 3. ఇక్కడ ఇది బేజర్ ఫంక్షన్ గ్రూప్ అమ్మ. అందువల్ల దీన్ని ఏం చెప్తామంటే 2 హైడ్రాక్సీ 3 హైడ్రాక్సీ 1 2 3 4 కాబట్టి 3 హైడ్రాక్సీ బ్యూటనాల్ 3 హైడ్రాక్సీ బ్యూటనాల్ బ్యూటనాల్. ఇదేంటి 1 2 కాబట్టి 2 బ్యూటనాల్. ఇది రియాక్షన్. ఆల్ఫా హైడ్రోజన్స్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ aqueous NaOH టు ఫార్మ్ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. రెండు ఒకదానికొకటి వాటర్ మాలిక్యూల్ లాస్ అవి ఏం చేస్తాయంటే నీకు బీటా హైడ్రాక్సీ కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. ఇలా ఉన్నట్లయితే ఫర్దర్గా దీన్ని హీట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది. దీన్ని అసలు ఏమేంటమ్మా, 2 బ్యూటనాల్. 2 బ్యూటనాల్. నాల్ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందండి, ఎడ్జ్లో ఉంటుంది. ఈ యొక్క రియాక్షన్ ఇలా ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి దీనికి ఒక్కదానికే మెకానిజం చెప్తాను. మీకు డైరెక్ట్గా రాసేసుకుంటే సరిపోదు. ఏంటి స్టేట్మెంట్, ఆల్ఫా హైడ్రోజన్స్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ మీన్స్ విచ్ ఇస్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. Carbonyl containing compounds are treated with or reacted with aqueous NaOH to form beta hydroxy carbonyl compounds. Carbonyl compounds. This reaction is called aldol. Aldol ఏంటి, ఇక్కడ OH group alcohol, ఇక్కడ aldehyde group aldol అయింది. ఇది దీనికి మెకానిజం ఉంటుందండి. ఆ మెకానిజం బట్టి మీకు ఇది ఎందుకు వచ్చిందో అర్థం అంటే ఆ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దేంతో తీసుకున్న NaOH కదమ్మా. NaOH వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ Na ప్లస్ అండ్ OH మైనస్. ఈ OH మైనస్ ఆల్ఫా హైడ్రోజన్ తీసేసుకుంటుందండి. అది ఎలా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. Your mechanism for this reaction is like this. CH2 C double bond H. First molecule H లా ఉంది కదా, ఇది OH మైనస్ తీసుకుని కార్బన్ అయాన్ ఫామ్ చేస్తుంది మెకానిజం లో. ఎలాగా వాటర్ కింద పోతుంది. ఇది ఏమైంది మీకు CH2 మైనస్ అండ్ CHO వచ్చింది. ఇది ఒక ఆల్డిహైడ్ ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే కార్బన్ అయాన్. కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కార్బన్ అయాన్ సెకండ్ కార్బొనైల్ కాంపౌండ్ తో రియాక్ట్ అవుతుంది.
ఎలాగా అంటే CH3C డబుల్ బాండ్ ఓ H ఉంది, ఇది ప్లస్ CH2 మైనస్ కదా CHO, ఈ మైనస్ ఇక్కడ రియాక్ట్ అవుతుంది, ఇది పైకి వెళ్తుంది. మీకు ఎలాంటి ఫామ్ అవుతుంది అప్పుడు CH3CO మైనస్ ఇక్కడ H ఉంది, దీనికి అటాచ్మెంట్ ఏంటి CH2 అటాచ్ అయ్యింది. ఫర్దర్ గా అక్కడ హైడ్రాలిసిస్ ఉంది కదా, వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే H ప్లస్ ఇస్తుంది. H ప్లస్ ఇస్తే O మైనస్ అలా దీనికి ఏం కన్వర్ట్ అవుతుంది, OH కి కన్వర్ట్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది. ఇది దీనికి మెకానిజం అండి. ఈ మెకానిజం అనేటువంటిది ఈ రకంగా ఫామ్ అవుతుంది. అంటే రెండు మాలిక్యూల్స్ కూడా సేమ్ ఉంటే అది ఆల్డర్, వేరువేరుగా ఉంటే అది నెక్స్ట్ రియాక్షన్ ఉంది, దట్ ఈస్ క్రాస్ డాల్డాల్, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఇది వచ్చి కార్బోనైల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత కార్బోనైల్ కార్బన్ దగ్గర అటాక్ అవుతుంది. ఇది అండి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీకు మెకానిజం కూడా పనిలేదు, ఇదంతా ఏంటంటే మీకు అర్థమవడానికి మాత్రమే చెప్పాను. మీరు ఎగ్జాంపుల్ రాయవలసింది ఇదే డైరెక్ట్. ఏంటది ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ అట్లీస్ట్, పేరు గుర్తుపెట్టుకోండి ముందు, అట్లీస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్, అట్లీస్ట్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బనిక్ కాంపౌండ్స్, లేకపోతే ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అని రాసిన పర్వాలేదు. ఖచ్చితంగా ఎన్ని ఉండాలి, 3 ఉండకూడదు, 1 ఉన్నా జరిగిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి.